లో వర్గపోరు రచ్చకెక్కుతోంది. ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటోంది. పంచాయతీ ఎన్నికలు ఇద్దరు నేతల మధ్య అగ్గి రాజేశాయి. నువ్వెంత అంటే నువ్వెంత అనేదాకా వెళ్ళింది. ఆధిపత్యం కోసం కత్తులు దూసుకుంటున్నారు. విపక్షంలో ఉండి కూడా తగ్గేదే లేదంటున్న ఆ నాయకులెవరు? ఏ నియోజకవర్గంలో జరుగుతోంది ఫైటింగ్? షాద్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ రాజకీయాలు చేశారు. అభివృద్ధితో పాటు కార్యకర్తలను కలుపుకొని పోవడంలో, కష్టకాలంలో ఆసరాగా నిలవడంలో అంజయ్య యాదవ్ ముందుండేవారు. రాజధానికి అత్యంత సమీపంలోని షాద్నగర్ రియల్ ఎస్టేట్ రంగంలోనూ దూసుకుపోతున్న నియోజకవర్గం. దీంతో అక్కడి రాజకీయాలు హైదరాబాద్ తరహాలోనే ఉంటాయి. కారు పార్టీలో నిబద్ధత గల నాయకుడిగా అధినేత మనస్సులో అంజయ్యకు చోటు ఉంది. అంజయ్య యాదవ్ కొడుకులు సైతం తండ్రి బాటలో రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. అయితే తనయుల వల్ల కొన్ని సందర్భాల్లో అంజయ్య యాదవ్ రాజకీయంగా ఇబ్బంది పడాల్సి వచ్చింది. గత ఎన్నికల్లో ఓటమికి కుటుంబ జోక్యం కూడా కొంత కారణమైందని బీఆర్ఎస్ పార్టీలో గుసగుసలు వినిపించాయి. తండ్రి చాటు బిడ్డల్లా కాకుండా పరిణితి చెందిన నాయకుల అంజయ్య తనయులు షాద్నగర్ నియోజకవర్గంలో తమదైన ముద్ర వేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. భవిష్యత్తులో తనయులు తన రాజకీయ వారసత్వం కొనసాగించాలనే ఆలోచనతోనే అంజయ్య యాదవ్ వారికి అవకాశాలు కల్పిస్తూ ఉంటారని షాద్నగర్ నియోజకవర్గంలో ప్రచారం కొనసాగుతోంది. అధిష్టానం అండదండలతో అంజయ్య యాదవ్ షాద్నగర్ నియోజకవర్గంలో అన్నీ తానై పార్టీని నడిపిస్తున్నారు. భవిష్యత్తులో కూడా అంజయ్య యాదవ్ మాటే పార్టీలో నెగ్గుతుందనే టాక్ కూడా ఉంది. ఇలా బీఆర్ఎస్ పార్టీలో అప్రతిహతంగా కొనసాగుతున్న అంజయ్య యాదవ్ ప్రస్థానానికి ప్రస్తుతం బ్రేక్ పడిందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచి పోటీ చేసిన షాద్నగర్ నియోజకవర్గానికి చెందిన నవీన్ రెడ్డి కాంగ్రెస్ ఎత్తుగడల్ని తిప్పికొట్టి గెలిచారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాజకీయ ఎత్తుగడలు వేయడంలో నవీన్ రెడ్డి ఆరితేరిపోయారట. ఆయన ఎమ్మెల్సీగా గెలిచాకే షాద్నగర్ బీఆర్ఎస్ లో విభేదాల కుంపటి రాజుకుందంటున్నారు. దీంతో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వర్గాలుగా పార్టీ శ్రేణులు విడిపోయాయి. ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయట. ఎప్పటి నుంచో అంతర్గత విభేదాలు ఉన్నా బయటపడకుండా ఎవరికి వారు గుంభనంగా వ్యవహరిస్తూ వచ్చారు. అయితే పంచాయతీ ఎన్నికలు ఆ ఇద్దరి మధ్య అగ్గిరాజేశాయంటున్నారు. మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఇద్దరూ తమ వర్గం అభ్యర్థులను నిలబెట్టి ఎన్నికలలో తమ బలాన్ని చాటుకునే ప్రయత్నం చేయడం పార్టీలో వివాదాలకు ఆజ్యం పోసింది. అంజయ్య యాదవ్ స్వగ్రామమైన ఎక్లాస్ ఖాన్ పేటలో ఎమ్మెల్సీ వర్గం వేలు పెట్టడంతో అసలు వివాదం మొదలైందట. ఇది చివరికి పరస్పరం కేసులు పెట్టుకునే దాకా వెళ్ళింది. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి బహిరంగంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ను, ఆయన కుమారులను దూషించడంతో పార్టీలో వివాదం పెరిగి పెద్దదైంది. ఇరు వర్గాలు, కింది స్థాయి నాయకులు సైతం సామాజిక మాధ్యమాల్లో పరస్పరం దూషించుకోవడం, ఎవరికి వారుగా గెలిచిన సర్పంచులకు సన్మానాలు చేసుకోవడం వంటివి పార్టీలో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలను బయటపెట్టాయట. దీంతో ఇద్దరు నేతల మధ్య పెరుగుతున్న గ్యాప్తో గులాబీ శ్రేణులు డీలా పడుతున్నాయి. ఇప్పటికే అధికారానికి దూరమై కార్యకర్తలు, కింది స్థాయి నాయకులు ఇబ్బందులు పడుతున్న టైంలో పార్టీ నేతలు గొడవలకు దిగడంపై క్యాడర్ గుర్రుమంటోంది. ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి తనదైన ముద్ర ఉండేలా రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారట. ఇప్పటికే కేటీఆర్తో సన్నిహితంగా మెలిగే అవకాశం రావడంతో షాద్నగర్ నియోజకవర్గ టికెట్ భవిష్యత్తులో తనకే వస్తుందనే అభిప్రాయం కలిగేలా నవీన్ కుమార్ రెడ్డి పావులు కదుపుతున్నారట. పార్టీలోని ఓ వర్గం నవీన్ కుమార్ రెడ్డికి మద్దతు పలుకుతోందని సమాచారం. భవిష్యత్తులో అసెంబ్లీ ఎన్నికల్లో నవీన్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ టికెట్ రేసులో ఉండేలా
ఓ వర్గం రాజకీయ వాతావరణాన్ని సృష్టించేందుకు ఇప్పటికే చాప కింద నీరులా ప్రయత్నాలు మొదలుపెట్టిందట. నవీన్ కుమార్ రెడ్డి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసేలా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వర్గం కూడా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ భవిష్యత్తులోనూ షాద్నగర్లో ఆయన మాటే నెగ్గుతుందని ప్రచారం చేస్తోందట. ఇద్దరు కొడుకులను రాజకీయ వారసులుగా సిద్ధం చేస్తున్న సమయంలో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి అడ్డు వస్తున్నాడన్న ఉక్రోషంతో అంజయ్య ఉన్నారంటున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా తన స్వగ్రామంలో నవీన్ రెడ్డి జోక్యం చేసుకోవడం, ప్రవీణ్ అనే వ్యక్తిని పోటీకి నిలబెట్టడంతో మాజీ ఎమ్మెల్యే వర్గం ప్రతిఘటించింది. దీంతో ఎమ్మెల్సీ పట్టరాని కోపంతో ఊగిపోతూ అంజయ్యను, ఆయన కుమారులను ఇద్దరిని టార్గెట్ చేసి గట్టి విమర్శలు చేయడం కారు పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. నాయకుల అంతర్గత కుమ్ములాటలు షాద్నగర్ బీఆర్ఎస్ క్యాడర్ని సందిగ్ధంలో పడేస్తున్నాయి. క్యాడర్కి అండగా ఉండేందుకు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి కృషి చేస్తున్నారన్న ప్రచారం నియోజకవర్గంలో కొనసాగుతోంది. కానీ అంజయ్య యాదవ్ పెద్ద మనిషిలా వ్యవహరించకుండా రాజకీయం చేస్తున్నారని వ్యతిరేక వర్గం అంటోంది. షాద్నగర్ నేతల పంచాయతీ చివరికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దాకా వెళ్లిందట. దీంతో కేటీఆర్ స్వయంగా ఇద్దరు నేతలను పిలిపించి మాట్లాడినట్టు సమాచారం. ఓడిపోయినా పార్టీ బలంగా ఉందని చాటాల్సిన నేతలు ఇలా ఆధిపత్య పోరుతో రోడ్డున పడడంపై బీఆర్ఎస్ నాయకత్వం కూడా అసహనంగానే ఉందంటున్నారు. అయితే షాద్నగర్లో చిన్నపాటి భేదాభిప్రాయాలను టీ కప్పులో తుఫాన్లా కేటీఆర్ కొట్టిపారేస్తున్నా ప్రత్యర్థులకు అస్త్రాలు అందించవద్దని ఇన్నర్ మీటింగ్లో ఇద్దరికీ గట్టిగానే చెప్పారని అంటున్నారు.